యాక్చువల్ గా మనం పొలిటికల్ గా సీరియస్ గా ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో, ఇంటర్వ్యూస్ ఎట్లా చేస్తాం అనేది మీరు నార్మల్ గా చూసే ఉంటారు కదా. అదే ఒకవేళ ఒక మూవీ టీమ్ స్టూడియోకి వచ్చింది అని అంటే వాళ్ళతో ఉండే రచ్చ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి. తెలుగు వచ్చండి మీకు కొంచెం కూడా రాదా? తోడా తోడా నయ్యాతా, తోడా నయ్యాతా, నాకు అర్థం కాలేదు సార్. తోడా తోడా ఆతా. ఓకే, నేను మన ఏదో మేనేజ్ చేద్దాంలేండి. మేరేకో హిందీ తోడా తోడా ఆతా, ఉన్కో తెలుగు తోడా తోడా ఆతా. ఏం చెప్పావురా? యాక్చువల్ గా మనము సినిమా ట్రైలర్ అయితే చూసి నేను ఇక్కడికి వచ్చాను. విషయం అయితే అసలు ఏమీ తెలీదు. వాళ్ళని అడిగి కనుక్కుందాం. మీ పేరు, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎవరు ఏం చెప్పలేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నీకేం అర్థమైందిరా? మీ పేరు కాశ్వి ఏందో ఏం ఈ పనుల్లో కనిపించలేదు. కాశ్వి గంజన్ కంచన్ కంచన్ కంచన్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం మాట్లాడదాము. నేను మన హీరో దగ్గర నుంచి వెళ్తాను. హీరో కాదు మేడం, విలన్. హీరో కాదు మేడం, విలన్. మీరు డైరెక్టర్, హీరో ఆయనే. హీరో కూడా మీరే, మీరు విలన్. మీరు మాత్రం చూడండి, మీ అటైర్ చూస్తేనే నాకు హీరోలా అనిపించారు. మీ డైరెక్టర్ విలన్ అంటున్నారు, ఏంటి సంగతి అని అడుగుతారు. ఈ సినిమాకు పాటలు ఉంది, మీరు అట్లా అన్నారు. పాటలకి తీసేస్తారు ఇక. నన్ను పెట్టుకుంటారు. పెద్ద ప్లానింగ్ లేడీ డాల్ తీసుకున్నాం మేడం. కటింగ్ సరే, హాలీవుడ్ హీరోయిన్. థ్యాంక్ యూ. క్రీమ్ బిస్కెట్, క్రీమ్ బిస్కెట్ వేసారు. చక్కెర ఫ్రీ వస్తుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సో ఇప్పుడు నేను ఏం క్వశ్చన్స్ అడుగుతాను అంటే అది సీరియస్. గ్యాంగ్స్టర్ అది చూసాను. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, ఎడిటర్, స్టంట్ కొరియోగ్రఫీ, హీరో తెలుసుకుంటారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? ఎడిటర్, స్టంట్ కొరియోగ్రఫీ. చందు, ఇందాక యాంకర్తో ఇంటర్వ్యూ ఇచ్చినాం కదా, పాటలో ఎట్లాగో ఒక లేడీ కావాలన్నావు, ఇట్లా బేబీ గార్డింగ్ కూడా ఉండాలన్నావు. ఆమె రెడీగా ఉంది, బేబీ గార్డింగ్ ఆమె సూట్ అవుతుంది. ఆమె పాటలో వేసుకుంది. మేడం నన్నేనా? మీరే కమింగ్ 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 కమింగ్. పాటలు పెడదాం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నా మీద కుట్ర చేస్తున్నారు మీరు. లేదు, పాటల్లో మాకు లేడీ టర్న్ కావాలి. బేబీ కటింగ్, మీ హైట్, ఫస్ట్ స్టాండ్ అంతా మాకు సూట్ అయ్యేటట్టు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్, పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. దానిలో పర్సనాలిటీ హైట్ ఇదాంటి కొన్ని పర్సనాలిటీ అంటే అనుకుంటాను కదా. నాకెందుకు ఏమైనా తీసుకున్నాను పాటలు అంటే నన్ను నమ్ముకోండి. అయితే మీకు స్టంట్స్ వస్తాయా లేవా ఒక డౌట్ ఉన్నది డైరెక్టర్ గారికి. ఏముంది, ఇలా ఇలా కొట్టేయడమే కదా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్ మనం కొడుతుంది. అంటే డాన్ అంటే ఏంటండి, మీరు చూసేంత వరకు వెయిట్ చేసేంతగా కొడతారా? ఎక్కడ కనిపిస్తారు ఇలా కొట్టేయడమేగా. మొహం పగిలిపోద్ది. ఒక స్టంట్ ఆడిషన్ తీసుకున్నాను. ఆడిషనా? ఇప్పుడు చేసినంత ఆడిషన్ కదా. అంటే కొంచెం కమాన్, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఎవరు కొట్టాలి చెప్పండి. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసా వేసుంటావు. ఏం చేసావు చెప్పు. ఓకే, స్లోగానా? మనం ఏదైనా సరే సినిమా కావాలి కదా. మీరు ఇంటర్వ్యూ చూసారు కదా, అసలు ఏమీ మాట్లాడేది ఇక్కడ చూడండి, అసలు టాలెంట్ బయటపడుతుంది. కమాన్ 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 కమాన్. ఫస్ట్ జనరల్ గా పంచ్ అనేది నాలో చేసే వచ్చింది వచ్చింది, నాకు రాలేదు. అది వస్తుంది. ఓకే ఓకే అందిరయ్యా ఏం చేస్తున్నా? బ్లాకింగ్ అంటే ఏంటో మీరు ఆపుకుంటారా? ఆగకూడదు. వెళ్ళని కొడుతూ ఉంటుంటే ఆగు అని ఎవరు అనరు, ఎక్కడ కనిపిస్తారు కొడతా ఉంటారు. అప్పుడప్పుడు ఇలా కూడా మనం ఫైటింగ్ చేస్తూ ఉంటాము. సో హీరోయిన్ తో మనం ఫైటింగ్ చేయలేం కాబట్టి డాన్స్ చేద్దాం. రండి కాశ్వి గారు, కమ్ ఆన్. అమ్మా
వెళ్ళండి మీరు. సో ఇప్పటి వరకు మీరు మాలో ఉన్న ఒక అగ్రెసివ్ యాంగిల్ చూసారు. ఇప్పుడు చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. మంచి కూల్గా కామ్గా నిజమైన అమ్మాయిలుగా స్టెప్లు వేస్తాం. కమ్ ఆన్, షల్ వి డాన్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా, మూవీ టీమ్ స్టూడియోకి వస్తే ఎంత రచ్చ చేస్తామో, ఎంత గోల చేస్తామో నేను చెప్పిన తెలుగులో అర్థమవుతుంది. నేను చెప్తా. నేను స్వర్ణ యాంకర్, సారీ మర్చిపోయిన పేరు. వాళ్ళకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు. వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి. యాంకర్ స్వర్ణ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ her, like her, comment, share ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా, and to love me too. Thank you so much. సో చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత ఏమంటారు, మూవీ టీం వస్తే రచ్చ ఎట్లా ఉంటుంది. ఇన్ జనరల్ గా ఒక మాట్లాడలేని డైరెక్టర్ వస్తే మా యాంకర్ కష్టాలు ఏంటి. సో అంతా అయిపోయిన తర్వాత వాళ్ళతో మేము ఎలాంటి రచ్చ చేస్తాము, ఎలా కాల్ చేస్తాము, ఎలా బలవంతంగా సబ్స్క్రిప్షన్ చేయించుకుంటాము చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. బాయ్.